శ్రీ గురుభ్యో నమ. ఒకరు ప్రేమానంద మహారాజును అడుగుతున్నారనమాట. స్వామి భగవద్గీతలో ఉంది కదా, ఏదో ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతేనేమో కనీసం భక్తి చేయాలనే ఆలోచన వస్తుంది. మళ్ళీ అందులో కూడా 1,00,000 మందికి ఏమో ఎవరు గురువులు అది దొరకరు. అందులో ఏదో 1,000 మందికి గురువులు ఎవరో దొరుకుతారు. అందులో కూడా మళ్ళీ 100 మందికి ఎంతమందికో కాస్త సాధన చెయ్యాలనిపిస్తుంది. అందులో 10 మందికి కాసింత సాధన చేస్తారు. అందులో ఒక్క మనిషికో మోక్షం అనేది వస్తుంది కదా. ఈ రకంగా చూస్తే నా జీవితం అయితే ఇంక ఈ జన్మలో నేనేం సాధించలేను కదా అని చెప్తే దానికి బ్రహ్మానంద మహారాజ్ ఏమంటారంటే, అమ్మ ఇక్కడ కోట్ల జన్మలు అన్నారు. కోట్ల జన్మలు అనేది నువ్వు కేవలము మానవ జన్మని 1,000,000 సార్లు ఎత్తడం అని కాదు. మనకేమంటారు, మనము ఒక మానవుడి కింద పుట్టడానికి, ఈ యోనిలోకి రావడానికి ముందు ఎన్నో జన్మలు, ఎన్నో జంతువులని, పశుపక్షాదులని, ఇంకోటని చాలా రకాల యోనుల్లోకి వెళ్ళాం కదా. వెళ్ళి అప్పుడు మనం ఒక మనిషి జన్మకి ఎత్తాం. మీకు జంతువులే 84 లక్షలు అని అంటారు. ఒకవేళ అన్నిటిలోకి మనం వెళ్ళి వచ్చేసామనుకో, ఎన్నో లక్షల జన్మలు ఎలా గడిచిపోయాయి. అసలు జ్ఞానం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, భగవంతుడు అంటే ఏంటో ఏమీ తెలియని ఒక్కొక్క స్థితుల్లో గడిచిపోయినాయి. ఎప్పుడో ఎంతో పుణ్యం చేసి మొత్తానికి ఆ భగవంతుడు కరుణించి మనకి ఈ శరీరం అనే దాన్ని ఒకటి ఇచ్చారు. ఈ శరీరం ఇవ్వడంతో పాటు ఇక్కడ మాత్రమే మనకి జ్ఞానం అనే దాన్ని ఇచ్చారు. అలాగే ఆ జ్ఞానాన్ని ఇంకా ప్రభావితం చేయడానికి గురువులు అనే రూపంలో భగవంతుడే దిగి వచ్చి మనకి ఆ పదాలని అందిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ మనిషి అనే జన్మని అందరూ నిజంగా అంత బాగా వాడుకోగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే అసలు ఇన్ని కోట్ల తర్వాత, లేకపోతే ఇన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత నాకు ఈ శరీరం దొరికిందనే విషయమే అర్థం కాదు కొంతమందికి. వాళ్ళు ఏమనుకుంటారు, శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నేను శుభ్రంగా తినడానికి, తాగడానికి, పడుకోవడానికి, కేవలం సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి అని అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి ఏమైంది, ఈ జన్మ కూడా వేస్ట్ అయిపోయింది. సరే, ఏదో ఇంకా పుణ్యం వలన ఏ గురువులు యొక్క పదాలు మనకి లభిస్తున్నాయి. కానీ ఆ గురు పదాలని మనం సరిగ్గా పట్టుకోలేదు. ఆ గురు పదాలను మనం అర్థం చేసుకోలేదు, అనుభవంలోకి తెచ్చుకోలేదు. వాళ్ళలానే మనం కూడా ప్రతిదానికి కష్టపడిపోతున్నాము. ప్రతిదానికి మనము దుఃఖించడం మొదలు పెడుతున్నాము. ఆతృత ఉంది. అప్పుడు ఏమంటున్నారు, ఎక్కడ మనం ఒక మెట్టు కిందకున్నాము అంటే ఇక్కడ భగవంతుని మీద నమ్మకం లేకపోవడం. భగవంతుని నామస్మరణ చేస్తాము, భగవంతుని స్తోత్రాలు చదువుతాము, భగవంతునికి పూజ చేస్తాము. కానీ ఈ క్షణం భగవంతుడు నా దగ్గరే ఉన్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే ఆయన నన్ను కష్టం నుంచి బయట తీస్తారు. లేదు, కష్టం రాని స్థితిలో లేదు. కష్టం అనేది నా ప్రారంధం కొద్దీ రావాలి కాబట్టి వచ్చినా సరే నేను నిలకడగా నిలబడడానికి ఆయన నాకు సహకరిస్తారు అనే నమ్మకం లేకపోవడము. అంటే భక్తి అనేది నిజంగా 100% ఉందా అంటే లేదు అంటారు. ఎప్పుడైతే మనకి భగవంతుని మీద పూర్తి నమ్మకం లేదో మనం ఇంకా భక్తి అనే దానికి చేరుకోలేదు. ఎప్పుడైతే భక్తి అనే దానికి చేరుకుపోతారో ఆ తర్వాత ఏ కష్టం కూడా మనల్ని బెంబేలెత్తనివ్వదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి జీవితంలో కంటే అన్నీ పరీక్షలే. ఈ కష్టము రాగానే ఇదిగో నేను ఇంత లలిత చేస్తున్నా సరే నాకు ఇదేదో కష్టం వచ్చింది, ఇంకెందుకు ఆవిడని నమ్ముకోవడం అని వదిలేస్తాం. మరి ఏదో జ్వరం వస్తుంది, మధ్యలో కొన్ని రోజులు మనం మంచం పడతాము, మనకు ఓపిక లేకుండా ఉంటాము. అప్పుడు ఇన్ని రోజులు అన్నం తిన్నాను, నాకు శక్తి రావట్లేదని అన్నం వదిలేస్తామా? వదలము. అంటే మన బుద్ధి ఏ రకంగా పనిచేస్తుందంటే మనకి ఏది ఫేవరబుల్గా అనిపిస్తుందో, మనకి ఏది ఇష్టంగా అనిపిస్తుందో దాన్ని ఇష్టపడేటట్టు, దాన్నే వాడుకునేటట్టు మన బుద్ధి చెప్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేయమంటారు, మనకి ఇంద్రియాలతో పాటు మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎలా అవుతుంది? భక్తితో అవుతుంది, నామంతో అవుతుంది. తప్పితే నాకుగా నేను ఏదో చేయగలుగుతానా అంటే ఖచ్చితంగా నా వల్ల ఏమీ కాదు. అందుకని స్వామి ఏమంటారు, నువ్వు ఏమీ చేయలేకపోతున్నావా, కేవలం నామ జపం చేసుకుంటూ వెళ్ళు.
ఇంకేం చేయొద్దంటారు, కేవలం నామం నామం నామం. అయితే మనసుకు కూడా మరి అది కోతి లాంటిది కదా, ఒక చెట్టు మీద ఒక ప్లేస్ దగ్గర కూర్చో అంటూ ఉంటుందా? అస్సలు ఉండదు, అది జంప్ చేస్తూ ఉంటుంది. అలాగా మన మనసు ఓన్లీ నామం 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 అంటే చేస్తుంది పాపం. ఏదో ఒక మాల 2 మాలలు అతి కష్టంగా 10-15 మాలలు చేస్తుంది. ఆ తర్వాత అంటుంది అబ్బాయి నాకు బోర్ కొడుతుంది, ఇది కాదు ఇంకొకటి అంటుంది. అప్పుడు స్వామి ఏమంటారు, ఇందులోనే ఇంకొక రూపం తీసుకో. ఎలాగా, ఒక భజన చెయ్యి, భజనలో ఎన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలు పాడుకుంటూ ఉండు. సరే అది పాడుతుంది, మళ్ళీ దానికి మళ్ళీ దానికి బోర్ కొడుతుంది. అబ్బాయి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండాలా, ఒక్కడిదాన్ని కూర్చొని ఇలా అంటున్నావు, నాకు నచ్చడం లేదు, నేను ఎక్కడికో తిరగాలంటుంది. అప్పుడు ఏమంటున్నారు, ఇంకో రూపం తీసుకో. ఏమని, ఏదన్నా క్షేత్రానికో ఏదో గుడికో వెళ్ళిపోయి ఆ వెళ్ళే సమయాలు కూడా ఒకసారి నాకు ఇదే క్వశ్చన్ ఎవరు అడిగారు, అమ్మ మేమైతే వెళ్తున్నాం కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను పలకరిస్తూ ఉంటారు, అందుకని నేను ఏమాత్రం భక్తి చేయలేకపోతున్నాను. అప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, గుడి సమయాలు వేరే ఉంటాయి. గుడి సమయాలు అన్ని సమయాల్లోనూ అందరూ రారు. యూజువల్లీ ఏ టైంలో వస్తారు, ఏదన్నా ప్రసాదం పంచిపెట్టే టైం కానీ, ఆరతి సమయం కానీ, అలా పర్టికులర్ సమయం ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా జనాలు ఎక్కువ వచ్చే సమయం ఒకటి ఉంటుంది. ఎవ్వరూ రాకుండా మనం ఒక్కడే కూర్చోడానికి కూడా సమయం ఒకటి ఉంటుంది. లేదు తలుపు వేసేస్తామన్నా సరే, ఒకవేళ మనము అక్కడ ప్రాంగణంలో ఉంటే పంతులు ఏం చేస్తారంటే తలుపు దగ్గరికి వేసి, అమ్మ మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి నేను తాళం వేసుకుంటా అంటారు. కానీ ఎవ్వరు కూడా తలుపు వేసేస్తాం మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అయితే గుడి అనేది కేవలం ఏదో గర్భాలయంలో స్వామివారు ఎదురుగుండా కూర్చొని చేయడమే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా ఎందుకు వెళ్ళాము, మన మనసు రకరకాలుగా అది తిరగాలనుకుంటుంది, తాగాలనుకుంటుంది, తినాలనుకుంటుంది, దానికోసం మనం వెళ్ళాము. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ ప్రాంగణంలో చేస్తే ఏమవుతుంది, ఆ గర్భాలయంలో ఆ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు ఏ యంత్రాలు అవి పెట్టారో రోజు ఆ స్వామివారి విగ్రహంలో ఎన్ని మంత్రాలు చేరుతాయో దాని ప్రభావం వలన మనం అక్కడ ధ్యానం చేస్తే ఇంకా ఈజీగా దాని ప్రభావం మన మీద పడి మన ఏదైతే ఈ ధ్యానం అనేది ఉంటుందో అది ఇంకా ముందుకు వెళ్తుంది. ఎలా అయితే చూడండి, మనం గురువులు ఎదురుగుండా కూర్చున్నప్పుడు రోజు చేసే ధ్యానం కన్నా గురువు గారు ఎదురుగుండా కూర్చోగానే మన మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. మనకు కూడా అర్థమవుతుంది కదా, తెలుసు కదా. శరీరం కంపించడమో, గద్గద కంఠం అవ్వడమో, కళ్ళల్లో నీళ్ళు రావడమో, ఇవన్నీ దేనికి సూచనలు అంటే మనం భక్తిలో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము అని. ఇవన్నీ జరగాలంటే కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. అక్కడికి వెళ్ళి కూడా గురువుగారు ఎదురుగుండా ఉన్న ఆయనకో దండం పెట్టేసి పక్కన ఎవరితోనో ఎలా ఉన్నారండి అని మాట్లాడాము అంటే అక్కడ కూడా ఏమంటున్నారు, నువ్వు ఎంత ఖరీదు అయిన ఏ వస్తువునైనా సరే అది ఇంట్లో పెట్టుకొని దాన్ని వాడకుండా ఎక్కడో పడేయడం వల్ల దానివల్ల నీకు ఎలాగైతే లాభం రాదో అలాగా నీకు జన్మ రావడమే చాలా విలువైంది. ఆ విలువ ఇంకొకటి ఏంటి, అందులో గురువు గారు దొరకడం అనేది ఇంకా విలువైంది. అయితే దీనికి దానికి ఏ విలువకి మనకి అర్థం కాలేదు కాబట్టి అవన్నీ మనం వదిలేసుకుంటున్నాం. దాన్ని ఏమంటారు, మన భాషలో అయితే మూర్ఖత్వం అంటారనమాట. వాడికి ఎంత ఉంటుందో కానీ మూర్ఖుడండి, ఏంటో చిరిగిన బట్టలు వేసుకొని తిరుగుతాడు, సరిగైన అన్నం తినడు, ఏంటో ఇప్పుడు పడుకుని ఉంటాడు, తాగి తందనాలు ఆడతాడు అని అన్నాం అనుకో. అంటే ఏంటి, వాడికి ఆ జీవితానికి ఏం విలువ ఉన్నదో ఆ విలువ తెలియని వాడనమాట. అలాగే మనకి మన అదృష్టం కొద్దీ అసలు ఈ పుస్తకాలు ఏంటి, దానిలో ఉన్న అసలు అర్థాలేంటి, మనం ఇక్కడికి వచ్చేసరికి మనం స్టార్ట్ చేసేసరికి ఏమీ లేదు మన దగ్గర. మన మౌనస్వామి గారి దయాశిస్సులు మన మీద ఉండడం, రమణ భగవాన్ ఉండడం, అసలు ఎవరు బుక్స్ వస్తున్నాయో ఆ వివేక చూడమని పుస్తకం అర్థం కాదని ఎంతమందో చెప్తారు. పూజలు అవి చేసి పుస్తకాలు ఎన్నో చదివిన వాళ్ళు కూడా వివేక చూడమని మాకు అర్థం కాదండి అన్నవాళ్ళు ఉన్నారు. ఈవెన్ రామకృష్ణ పరమహంస గారి పుస్తకం గురువు గారు నాకు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం ఒకసారి తీసేదాన్ని, 1-2 పేజీలు చదివేదాన్ని, ఏమీ అర్థమయ్యేది కాదు, వదిలేసిన నేను ఇప్పుడు ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం నాకు ప్రతిదీ అర్థమవుతుంది. అంటే మనలో ఇక్కడ ఏమీ జరగట్లేదు అంటే సత్సంగంలో చాలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనము దాన్ని అర్థం చేసుకోమో అప్పుడు వరకు దాని ప్రభావం మన మీద ఉండదు. వినే ప్రతి పదాన్ని మన జీవితంలోకి అనుసరణలోకి తెచ్చుకోవాలి.
అందుకే ఏమన్నారు, కేవలం శ్రవణంతో వదిలేయలేదు, మననం అంటున్నారు. నువ్వు ఏం విన్నావో దాన్ని ఎప్పుడూ మననంలోకి తెచ్చుకోవాలి. మనం ఇలా వెళ్తున్నా ఒక కుక్క కనపడింది, మనకి వెంటనే ఏం గుర్తు రావాలి, పంచయజ్ఞాలు గుర్తు రావాలి. అరే ఈరోజు ఇంకా నేను కుక్కకి ఏం పెట్టలేదు కదా అని ఒక పని మీద వెళ్తున్నా సరే వెనక్కి వెళ్ళి దానికి ఇవ్వాల్సింది మనం పెట్టేసి వెళ్ళిపోతే అప్పుడేదో మనం నేర్చుకున్నట్టు. ఇక్కడ ఏదో ఒక పిల్లోడు పడిపోయి గబుక్కుని ఏడుస్తున్నాడు, గబగబా వెళ్ళి ఆ అబ్బాయి ఎవరో మనకు అనవసరం, వాడికి చేయాల్సింది ఏదో చేస్తే అప్పుడు ప్రతి ప్రాణిలోనూ సమానత్వం చూస్తున్నాం కదా అన్న అది గుర్తు రావడం. సో ప్రతిదీ మనకి గుర్తు రావాలి. ఓన్లీ మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళకే మనం చేసుకోవడం అనేది అది పెద్ద సేవ లెక్క ఏమి రాదు. సేవ అనేది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే అసలు మనకి తెలియదు. రెండోది ఖచ్చితంగా నేను అతనికి ఇంత డబ్బులు అవని శారీరకమైన సేవ కానీ చేస్తే ఇంకొకసారి ఇతనైతే నాకు చేయడు అనేవాళ్ళు. చాలా వృద్ధులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు గబుక్కున్న ఏదన్నా ఏదో ట్రైన్లో ఏదో ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఏమీ మంచినీళ్ళు తెచ్చుకోలేరు, ఏదైనా టిఫిన్ తెచ్చుకోలేరు, లేకపోతే గబుక్కున్న సామాన్ అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయలేరు, కొంచెం పెద్దగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం చేసామనుకో మనకు తెలుసు మళ్ళీ జీవితంలో వీళ్ళు వచ్చి నాకు లగేజ్ మోస్తారు, లేకపోతే నాకు మంచినీళ్ళు తెచ్చిస్తారు, టిఫిన్ ఇవన్నీ జరగవు. తెలిసి కూడా మనం ఒకరికి నిస్వార్థంగా సేవ చేస్తే అది సేవ అవుతుంది. అది ఏ రకంగా అయినా సరే. ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదమ్మా, ఉన్న వాళ్ళకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం గడిచిపోతుంది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా గడిచిపోతుంది. అలాంటి వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి మనం చూసుకుంటూ ఉంటే మన పన్నోళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు పాపం చదువుకోవడానికి కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ చదువుకి కావాల్సిన డబ్బులు లేవని అమ్మ ఆప్ చేసేసారు అంటారు కదా. ఇలాంటి వాళ్ళకి మనం చేస్తే ఖచ్చితంగా అవి ఏమవుతుంది సేవ వలన అంటే అక్కడి నుంచి మనకి ఆశీస్సులు అందుతాయి. ఈ ఆశీస్సులు లేకపోతే ఈ మంత్రబలం ఇవన్నీ ఏం చేస్తాయట, మనకి ఎన్ని జన్మల నుంచో కొన్ని పాపాలను తెచ్చుకున్నాం కదా అవి కరిగిస్తాయట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.